మొదలెడదామా? నమస్తే గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ యొక్క సౌండ్ బార్ సామ్సంగ్ 2.1 ఛానల్కి సపోర్ట్ చేసే సౌండ్ బార్ సిరీస్ వచ్చేసరికి T42E సిరీస్. దీంట్లో ఈ యొక్క సౌండ్ బార్ చాలా తక్కువ ప్రైస్లో అయితే కొనడం జరిగింది. మొన్న జరిగిన రిపబ్లిక్ డే సేల్లో అమెజాన్లో దీన్ని బై అయితే చేశాను. యాక్చువల్గా వేరేది JBL 241 కొందామని అయితే అనుకున్నాను, బట్ అప్పుడు పైసలు అయితే లేవు. అది అప్పుడు మిస్ అయిన తర్వాతకి 8K అయింది. బట్ 8K అంతా నేను అంత పెట్టలేను అనే ఉద్దేశంతో మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువ కాబట్టి యూట్యూబ్ నుంచి అంత పెట్టలేను, ఒక 6,000 వరకు అయితే భరించగలని అయితే అనుకున్నాను. అప్పుడే మనకు ఈ యొక్క సౌండ్ బార్ మళ్ళీ ఒక దర్శనం ఇచ్చింది. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా మీ అందరికీ కూడా పోస్ట్ అయితే చేశాను, మీరు చూసే ఉంటారు. ఇంకా టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి డీల్స్ ఇంకా చాలా అయితే వస్తుంటాయి మనకి. ఎప్పుడైనా కానీ ఫెస్టివల్స్ ఉన్నా కానీ 365 డేస్లో మనకు అమెజాన్లో ఏదో ఒకటి డీల్ అయితే జరుగుతుంది. ఏదో ఒకటి కాదు, చాలా డీల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఆ డీల్స్ అనేవి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మరి ఈ యొక్క సౌండ్ బార్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అమెజాన్లో 8,900 రూపాయలు అయితే ఉంది. నేను బై చేసింది ఏంటంటే 6,300కి అయితే బై అయితే చేశాను. చాలా తక్కువ కదా, 8,900 ఎక్కడ, 6,300 ఎక్కడ. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి. సో అలాగే ఈ యొక్క సౌండ్ మరి ఆలోచించండి, మరి ఈ సౌండ్ బార్ని ఆలోచించండి. అందుకే మీరు ఇలాంటి మంచి డీల్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మంచి డీల్స్ అయితే మీకైతే పోస్ట్ అయితే చేస్తుంటాను. మరి ఈ సామ్సంగ్ సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేసేసి మరి కంటెంట్ ఏంటి, దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ టీవీకి పెట్టినప్పుడు అండ్ ఇంకా మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు, అలాగే నా సిస్టమ్ కూడా కనెక్ట్ అయితే చేసి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. లేట్ చేయకుండా వీడియోని అయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారైతే అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో పదండి అన్బాక్సింగ్కి. బాక్స్లో ప్రొవైడ్ చేసిన కంటెంట్ మనకు ఒక పవర్ కేబుల్ అయితే ఇస్తున్నారు. ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనకు 2 సెల్స్, బిగ్గర్ సెల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బయట కొనుక్కునే అవసరం కూడా లేదు. సౌండ్ బార్ ని వాల్ మౌంట్ చేసుకోవడానికి బ్రాకెట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్ మౌంట్ చేసుకున్న తర్వాత స్క్రూస్ కావాలి కాబట్టి ఈ యొక్క స్క్రూస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వాల్ మౌంట్ చేసుకోవడానికి ఈ యొక్క సైజ్ కార్డ్ అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. బాక్స్ లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే మనకు హై పర్ఫార్మెన్స్ ఆడియో ప్రొవైడ్ చేయడానికి ఆప్టికల్ కేబుల్ కూడా అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా మాట్లాడుకుంటే రిమోట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రిమోట్ వచ్చేసరికి చూడడానికి స్టైలిష్ గా అయితే ఉంది, ప్రీమియం గా అయితే ఉంది. కర్వ్డ్ షేప్ డిజైన్ తో అయితే దీని అయితే తీసుకొని అయితే వచ్చారు. చూడండి ఎలా అవుతుందో, ప్రీమియం లుక్ అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. పవర్ ఆఫ్ ఆన్ బటన్ అయితే ఉంది, ఇక్కడ సోర్స్ బటన్ అయితే ఉంది, పేరింగ్ బటన్ అయితే ఉంది, వాల్యూమ్ అప్ డౌన్ అండ్ అలాగే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అండ్ మిడిల్లో వచ్చేసరికి పాస్ అవ్వడానికి అండ్ మ్యూట్ బటన్, సౌండ్ మోడ్స్ అండ్ సెట్టింగ్స్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఊఫర్ యొక్క వాల్యూమ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అండ్ బాటంలో వచ్చేసరికి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి చిన్న టెక్స్చర్ ఫీలింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ప్రీమియంగా అయితే ఉంది, పట్టుకోవడానికి చూడడానికి మాత్రం ఈ యొక్క రిమోట్ అనేది. సౌండ్ బార్ని ఆన్ చేయగానే మనకు హలో అని ఎల్ఈడి ఇండికేటర్ అయితే సౌండ్ బార్ మిడిల్లో అయితే కనబడుతుంది. అండ్ అలాగే మనకి ఏవైతే సోర్స్ బటన్ అయితే ఉందో, సోర్స్ బటన్ క్లిక్ చేయగానే మనకు USB బోర్డులకు అలాగే డైవిన్ అలాగే బ్లూటూత్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ పేరింగ్ బటన్ క్లిక్ చేసినట్టయితే బ్లూటూత్ ప్లేరింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. బ్లూటూత్ డివైస్ ఏవైతే ఉంటాయో ఈజీగా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మ్యూట్ బటన్, మ్యూట్ని క్లిక్ చేయగానే మ్యూట్ అయితే అవుతుంది. అండ్ సౌండ్ మోడ్లో వచ్చేసరికి గేమ్ అయితే ఉంది, అలాగే స్మార్ట్ అయితే ఉంది, అండ్ అలాగే స్టాండర్డ్ అయితే ఉంది, అండ్ అలాగే సరౌండ్ అయితే ఉంది. కొన్ని రకాల సౌండ్ మోడ్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సెట్టింగ్ బటన్ అయితే ఉంది. సెట్టింగ్ బటన్ క్లిక్ చేయగానే ట్రెబుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ట్రెబుల్స్ని, బేస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ట్రెబుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో స్ట్రింగ్ని కూడా మనం అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి వాల్యూమ్ని అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఊఫర్ని కంట్రోల్ కూడా చేసేసుకోవచ్చు. ఊఫర్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలి అనే దాని గురించి చూసారు కదా. ఊఫర్ మైనస్లోకి వెళ్ళాలా, ప్లస్లోకి వెళ్ళాలా అని అయితే ఇక్కడ మనం అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా మనకు సెట్టింగ్స్ అనేవి అయితే ఇచ్చారు. ఈ సౌండ్ బార్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ వచ్చేసరికి డిజైన్ గురించి పక్కా మాట్లాడాలి. నార్మల్ డిజైన్, మీకు ప్రీమియం డిజైన్ అయితే నేనైతే అనను, జస్ట్ నార్మల్ డిజైన్కి అయితే దీని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి ప్లాస్టిక్ని అయితే దీంట్లో అయితే యూజ్ అయితే చేశారనేది ఈజీగా అయితే అర్థమైపోతుంది. అండ్ మనకు ఈ సౌండ్ బార్ ఫ్రంట్లో అలాగే టాప్లో వచ్చేసరికి
ఒక ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది లిటిల్ బిట్గా మనకైతే మెరుపులాగా అయితే మెరుస్తూ ఉందన్నమాట. అండ్ ఈ సౌండ్ బార్కు ఫ్రంట్ పొజిషన్లో 2 స్పీకర్స్ని అయితే ఇచ్చారు. ఈ 2 స్పీకర్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి 35 వాట్స్ అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసరికి 70 వాట్స్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్కి బ్యాక్ సైడ్ మనకు కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కనెక్టివ్ పోర్ట్స్లో వచ్చేసరికి యూఎస్బికి, ఆప్టికల్కి, బ్లూటూత్కి మాత్రమే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను టీవీకి అలాగే ఇక్కడ కనబడుతున్న నా సిస్టమ్ ఒకటైతే ఉంది, ఆ సిస్టానికి నేను వచ్చేసరికి ఆప్టికల్ అయితే కనెక్ట్ చేసి ఆడియో అయితే చెక్ చేయబోతున్నాను. సామ్సంగ్ సౌండ్ బార్ని నా సిస్టానికి అయితే కనెక్ట్ అయితే చేశాను, ఎందుకంటే నా యొక్క సిస్టానికి ఆప్టికల్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను మన యొక్క ఛానల్ యూట్యూబ్ వీడియోని, అండ్ వేరేదైతే ప్లే చేయట్లేదు, ఎందుకంటే ఏమన్నా కాపీరైట్స్ ఏమైనా పడతాయి అనే ఉద్దేశంతో. సో ప్లే కొడుతున్నాను చూడండి. ఆరోగ్యానికి హానికరం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే ఆప్టికల్ అయితే కనెక్ట్ అయితే చేశాను. అలాగే మనకు ఒక సబ్వూఫర్కి అండ్ సౌండ్ బార్కి కనెక్టింగ్ ఒక వైర్ అయితే ఉంటుంది. ఆ వైర్ని కూడా మనం అయితే ప్లగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకైతే మిస్ అయ్యేది ఏంటంటే HDMI ARC అనమాట. HDMI ARC ఈ యొక్క సౌండ్ బార్కి అయితే సపోర్ట్ అయితే లేదు, తీసుకొని అయితే రాలేదు. అది ఒక్కటే డిస్అడ్వాంటేజ్ అయితే నాకైతే అనిపించింది. బట్ ఇక్కడ మరొక గుడ్ థింగ్ ఏంటంటే ఆప్టికల్ అనేది చెప్పుకోవచ్చు గైస్. ఆప్టికల్ మీకు ఖచ్చితంగా టీవీకి అయితే ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది చాలా వరకు. సో ఆప్టికల్ పోర్ట్ నుంచి మీరు కనెక్ట్ చేసుకున్నా కూడా బెస్ట్ ఆడియో అవుట్పుట్ అయితే వస్తుంది. నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను, ఆప్టికల్ అలాగే HDMI ఉన్న సౌండ్ బార్స్ మాత్రమే ప్రిఫర్ చేయమని అయితే చెప్తుంటాను. సో ఈ యొక్క సౌండ్ బార్ని ప్రిఫర్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ HDMI ఇచ్చుంటే అదొక ప్లస్ అడ్వాంటేజ్ అయితే అయ్యేది. ఇంత బడ్జెట్ కేటగిరీలో అంటే 6300లో HDMI ఇచ్చుంటే కూడా సూపర్గా అయితే ఉండదు. ఏం పర్లేదు, మనకు ఆప్టికల్ ఇచ్చారు, అలాగే మనకు ఆప్టికల్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనేది అదొక గుడ్ థింగ్ అయితే అవుతుందన్నమాట. సో నేనైతే కనెక్ట్ అయితే చేశాను. ఈ సౌండ్ బార్కి పవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇలా అయితే ఉంది. ఈ సౌండ్ బార్ మనకు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ వరకే సపోర్ట్ చేస్తుంది, అలాగే DTS ట్రూ ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో అంతే ఈ సౌండ్ బార్ గురించి మనం మాట్లాడుకోవాలంటే. మరి ఇప్పుడు సబ్వూఫర్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను కింద పెట్టాను. ఈ సబ్వూఫర్ యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఇది మనకు వుడెన్ తోటి అయితే బిల్ అయితే చేశారు. మనకు ఫోర్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వుడెన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు ఏదైతే ఇప్పుడు ఫ్యాబ్రిక్ క్లాత్ అని చెప్పానో ఈ సౌండ్ బార్కి యూజ్ చేసిన క్లాత్, ఈ యొక్క సబ్వూఫర్ కూడా సేమ్ క్లాత్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది ఫ్రంట్ మౌంటెడ్ సబ్వూఫర్ అన్నమాట. ఫ్రంట్ అయితే వస్తుంటుంది. ఇక్కడ బాటంలో వచ్చేసరికి సామ్సంగ్ లోగో అయితే కనబడుతుంది. సో సింపుల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది అనేది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సౌండ్ బార్కి టాప్ పొజిషన్లో కూడా సామ్సంగ్ లోగో కనబడుతుంది. అండ్ ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే ఈ సౌండ్ బార్కి టాప్ పొజిషన్లో మనకు టచ్ కంట్రోల్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఆ టచ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయంటే ఆన్ ఆఫ్ అయితే ఇచ్చారు. అండ్ ప్లస్ అండ్ మైనస్ అంటే వాల్యూమ్ని డౌన్ చేసుకోవచ్చు, అలాగే ఇంక్రీజ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ సోర్స్ బటన్ కూడా ఇచ్చారు. సోర్స్ బటన్ అంటే మీరు ఆప్టికల్ నుంచి యూజ్ చేస్తున్నారా, లేదా బ్లూటూత్ నుంచి యూజ్ చేస్తున్నారా, లేదా USB-తో యూజ్ చేస్తున్నారా అనే ఆప్టికల్ దాని నుంచి కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. బూఫర్ యొక్క ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 80 వాట్స్ అయితే ఉంటుంది. ఇది 70 వాట్స్, ఇది 80 వాట్స్. టోటల్గా వచ్చేసరికి 150 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది వితౌట్ ARC అన్నమాట. T42E డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేసే ఈ సౌండ్ బార్ ఆడియో గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏంటంటే డిజైన్ కాదు ఇంపార్టెంట్, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, అదొకటి. బట్ ఆడియో అనేది మరీ ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఆడియో ఎలా ఉంది దీంట్లో, మరి మూవీ చూస్తున్నప్పుడు, కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు వింటున్నప్పుడు అన్నట్లయితే నేనైతే చాలా రకాలుగా చెక్ చేశాను. మన యొక్క OTT అప్లికేషన్స్ అయితే ఉంటాయో ఆ OTT అప్లికేషన్ త్రూ కూడా అయితే చెక్ చేశాను. అండ్ పెన్ డ్రైవ్ అయితే చెక్ చేశాను, యూట్యూబ్ నుంచి చెక్ చేశాను. ఇలా చాలా నెంబర్ ఆఫ్ కంటెంట్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. అది ఎలా కలిగిందంటే ఈ యొక్క సౌండ్ బార్లో మనకు
మోడ్స్ అయితే ఇచ్చారు, ఒక 4 మోడ్స్. దాంట్లో వచ్చేసరికి సరౌండ్ సౌండ్ అనే మోడ్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే చేస్తుందని అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవచ్చు. బట్ అది నా యొక్క ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఈ సౌండ్ బార్ కొన్నారు అనుకుంటే మీకేమనిపించింది అనేది దాని గురించి కూడా కింద అయితే కామెంట్ చేయండి. నాకు సరౌండ్ సౌండ్ అనే ఈ యొక్క మూడ్లో మాత్రమే ఇంపాక్ట్ అనేది బాగా అయితే కలిగింది. ఎందుకంటే ఈ యొక్క సరౌండ్ సౌండ్లో వచ్చేసరికి మనం డాల్బీకి సంబంధించిన ఒరిజినల్ ఆడియో కంటెంట్ ప్లే చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సరౌండ్స్ని కూడా మనకు బాగానైతే వినపడం అయితే జరుగుతుందన్నమాట. ఒరిజినల్ కంటెంట్ మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు ది బెస్ట్కి అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అండ్ యూట్యూబ్ ద్వారా విన్నా, నెట్ఫ్లిక్స్ ద్వారా విన్నా. ఇంకోటి ఏంటంటే నెట్ఫ్లిక్స్ అయినా, ప్రైమ్ అయినా, హాట్స్టార్ అయినా వింటున్నప్పుడు కొన్ని ఆడియో అనేవి లో అయితే వస్తుంటాయి. ఎందుకంటే మరి అప్లోడ్ సరిగా అవ్వకపోవడమో, వాళ్ళు ఎలా అప్లోడ్ చేశారో మనకైతే తెలియదు. కానీ ఈ ఆన్లైన్ స్ట్రీమింగ్ వింటున్నప్పుడు ఆడియో అనేది లో అయితే వస్తుంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు అలాంటి కొన్ని నేనైతే చూశాను అన్నమాట. ఆడియోని లో వస్తున్నప్పుడు ఈ సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క ఆడియోని కూడా మనకు పర్ఫెక్ట్గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఆప్టికల్ త్రూ. సో అది ది బెస్ట్గా అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అదొకటి గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్లో. సో బేస్ అనేది చాలా సూపర్గా అయితే ఉంది. బేస్ లెవెల్స్ కూడా తంబి బేస్ ఎఫెక్ట్ అయితే మనకైతే వినబడుతుంది. సో బేస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్లో వచ్చే ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ అయినా కూడా అవి డైనమిక్స్ లెవెల్స్ని చాలా బాగా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ వోకాల్స్ అయితే ఉంటాయి కదా, వోకాల్స్ని ఇంకొంచెం ట్యూనింగ్ చేసే విధంగా మనకి ఏమైనా ఆప్షన్ ఇచ్చుంటే బాగుండైతే అనిపించింది. ఇచ్చినంత వరకు అయితే బాగానైతే ఉంది. బట్ ఇంకొంచెం ట్యూనింగ్ చేసే విధంగా మనకు వోకల్స్ అనేవి బాగా ఇచ్చుంటే బాగుండు అని అయితే అనిపించింది. ఎక్కడ డిస్ట్రాక్షన్ అయితే మనకి ఈ యొక్క సౌండ్ బార్లో అయితే కనపడదు. పర్ఫెక్ట్ ఆడియోనైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీకు మ్యూజిక్ త్రూ అయినా కానీ, మీరు ఏమైనా సౌండ్స్ విన్నా కానీ, మూవీ చూస్తున్నా కానీ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అన్నమాట ఈ యొక్క సౌండ్ బార్లో. Stop dancing! Punakalu loading! అండ్ ఈ యొక్క సౌండ్ బార్లో మీరు ట్రిబుల్స్ని తక్కువ చేసుకోవచ్చు. అండ్ సబ్బూఫర్ని కూడా మీకు బేస్ లెవెల్స్ని కూడా తక్కువ అయితే చేసేసుకోవచ్చు. సో అలా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఈ యొక్క సౌండ్ బార్లో తీసుకొని అయితే వచ్చారు కాబట్టి మీకు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క సామ్సంగ్ T42E సౌండ్ బార్. డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుంది 150 వాట్స్ కాబట్టి. సో ఈ సౌండ్ బార్ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు 8500, 900 ఉంది కదా. సో ఇప్పుడైతే నేనైతే వద్దు అని అయితే అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క 8000లో మనం వెళ్తే ఇంకొక 2000 వేసుకున్నట్లయితే మంచి డాల్బీ ఆడియోకి సంబంధించిన 5.1 ఛానల్ జీబ్రోనిక్స్ నుంచి అయితే వస్తుంది. సో ఒక 10,000 అది బెస్ట్. మనకు 5.1 అయితే సామ్సంగ్ నుంచి అయితే రాదు. ప్రీమియం సెగ్మెంట్లో 6000లో సామ్సంగ్ నుంచి కావాలి అనుకున్నట్లయితే ఈ యొక్క సౌండ్ బార్కి అయితే మీరైతే వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ మైనస్ అనేది చెప్పాను కదా, HDMI అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉండదు. ఓన్లీ మీకు ఆప్టికల్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆప్టికల్ కేబుల్ కూడా వీలైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో మిగతా ఇవన్నీ అయితే చాలా బాగా అయితే ఉన్నాయి. ఈ సౌండ్ బార్ 6000లో మీరే ఫిక్స్ అయితే అయిపోండి. 6000లో మాత్రమే తీసుకోవాల్సిన సౌండ్ బారు. సో అదే నేనైతే చెప్తాను. అంతకంటే ఎక్కువ కూడా అయితే మీరైతే పెట్టొద్దు అని అయితే అంటాను. మరి ఇది ఈ యొక్క సౌండ్ బార్ గురించి ఫుల్ డీటెయిల్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మరి మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయ్యి ఇలాంటి సౌండ్ బార్సే కాదు, టీవీస్ అయినా ఇంకా వేరే ప్రొడక్ట్స్ అయినా కానీ మీరైతే తక్కువ ధరలో అయితే పొందొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, వెంటనే జాయిన్ అయితే అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day.